ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇక్కడ నమస్తే అమ్మా. నమస్తే. మన గర్భసంచి పనిచేయడం, గర్భం దాల్చడం, డెలివరీ అవ్వడం అన్నీ కూడా ప్రకృతి సహజమైన ఒక పని. మన శరీరంలో మిగిలిన ఆర్గన్స్ ఎట్లా పనిచేస్తుందో అట్లనే ఇది కూడా పనిచేస్తుంది. కానీ ఎక్కడో మనకి మన డౌట్, బాధ, భయం అది వదిలిపెట్టేసేయాలి. ఎందుకోసం వదిలిపెట్టాలి అంటే మన కోసం ఫస్ట్, తర్వాత మన బిడ్డ కోసం. ఇది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇది గ్రహించి ఆ అమ్మని ఎంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంచగలుగుతారో అది చేసినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ బేబీలో మనం చూడగలుగుతాం. అందుకనే మనం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చుంటారు. వాళ్ళ డౌట్, భయాన్ని ఎట్లా దాటుకొని వచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని చేసినా, ఎన్ని గూగుల్ సెర్చ్ చేసినా స్టెప్స్ చేస్తారు. కానీ స్టెప్స్ని ఫీలింగ్ ద్వారా వీళ్ళు ఓవర్కమ్ చేసుకొని వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ద్వారానే విన్నప్పుడు మనం కూడా ఆ వేవ్ లెంత్లో ట్యూన్ అయిపోయినాం. వీళ్ళ దగ్గర నుంచి ఏదో నేర్చుకోబోతున్నాం. అది ఎక్కడో మనకి బాగా లోపల పోయి దిగిపోతుంది. దిగాలి అనేది ఆ మైండ్ సెట్తో ఉండి వినండి. అప్పుడు మనకి చాలా విషయాలు తెలియకుండా మళ్ళీ ఆ థాట్ వచ్చినప్పుడు ఈజీగా దాటిపోతాం. అంత బాధను, అంత డౌట్ అది ఉండదు. అందుకని ఇప్పుడు వెంకటలక్ష్మి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వింటాము. నమస్తే మేడం. నమస్తే. నా పేరు వెంకటలక్ష్మి. మాది వెంకటగిరి. మేము 6th month నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము వెంకటగిరిలోనే చెక్ చేయించుకుంటున్నాం. 5th monthలో ఏమంటే స్కానింగ్లో గ్లోత్ స్కానింగ్ తీశారు. దాంట్లో ఏమంటే అనామిక నోస్ అని వచ్చింది. మాకు భయం వేసింది. ఆ ముక్కు కాడ బోన్ పెరగలేదని, బోన్ పెరగలేదని వచ్చింది. నాకు చాలా భయం వేసింది మేడం. అంతా చెన్నైకి కూడా వెళ్ళేసి వచ్చాము. అక్కడ ఏంటంటే ఉమ్మని టెస్ట్ చేయాలన్నారు. మాకు అది ఇష్టం లేదు. ఒక రవ్వ బేబీకి రిస్క్ అవుతుంది అన్నారు. అంత రిస్క్ చేయడం మాకిద్దరికి ఇష్టం లేదు. మాకు పెళ్ళి 12 సంవత్సరాలు అయింది. ఒక బాబు ఉన్నాడు. 2nd డెలివరీ. ఈ డెలివరీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు ఎట్టయినా కావాలి, ఇంకో బేబీ కావాలి, వాడికి తోడుండాలి. మా అమ్మకి నేను ఒక్కదాన్ని. అలా కాదు, మా అబ్బాయికి ఇంకో బేబీ, ఎవరైనా సరే, ఆడపిల్ల అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా ఇంకొకరు తోడుండాలి. అది చెన్నైకి కూడా వెళ్ళేసి చూస్తే వాళ్ళు అదే చేయాలన్నారు. ఆ ఉమ్మని టెస్ట్ చేయాలన్నారు. నాకు ఇష్టం లేక అంతా తిరిగి మళ్ళీ మా పక్కింటి వాళ్ళు అన్నారు, గాయత్రి ఏమంటే నేను డెలివరీ చేసుకున్నా కదా అండలం మేడము బాగా చూస్తారు, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చూడండి మీకు ఎలా ఉంటుందో అని చెప్పారు గాయత్రి గారు. సరే ఇక్కడికి వచ్చాం. రాగానే ఇక్కడ మాకు ఒక రవ్వ రిలీఫ్ మీ మాటల్లో అంత రిస్క్ లేదు అని అనిపించింది. మీరేమంటే ధైర్యం ఇచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తాలేమో అన్నారు. మాకు అదే అక్కడికి సగం హ్యాపీనెస్గా అనిపించింది. బేబీకి రిస్క్ లేకుండా బ్లడ్ టెస్ట్ చేస్తానన్నారు కదా, హ్యాపీ అనిపించింది కొద్దిగా. అయినా ఒక రవ్వ డౌట్ ఉన్నది, బ్లడ్ టెస్ట్లో ఏమొస్తుందో ఏమో అని. టెస్ట్ చేశాక నార్మల్ అన్నారు. వెంటనే రిపోర్ట్లు కూడా రాగానే చెప్పేశారు. అంటే నేను టెన్షన్ ఎక్కడ ఫీల్ అవుతానని రిపోర్ట్ రాకముందు హాస్పిటల్కి రాకముందే ఫోన్ చేసి చెప్పేశారు, నార్మల్గా ఉంది, ఏం రిస్క్ ఏం లేదు అనేసారు. ఆడికి కొద్దిగా రిలీఫ్ అయిపోయాను. మళ్ళీ డెలివరీ టైంలో ఒక్క రవ్వ ఇబ్బంది అనిపించింది, టెన్షన్ వచ్చింది. ఒక్క రవ్వ డెలివరీ టైంలో మీరు మాట్లాడారు, అది అసలు మెయిన్ పాయింటే కాదు, ముక్కు పెరిగిపోయిందా ఈ పాటికి పెరిగిపోయి ఉండొచ్చు, నువ్వు దాని గురించి ఆలోచించబడలేదమ్మా అని మీరు చెప్పిన మాటల్లో నాకు ఒక్క రవ్వ ధైర్యం అనిపించింది. అంటే మనకి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి ఆ టైంలో, పక్క నుండి సపోర్ట్గా ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఎందుకు టెన్షన్ అన్నా నాకు ఒక్క రవ్వ టెన్షన్ ఉన్నింది. మీరు మాట్లాడినాక ఆ టెన్షన్ పూర్తిగా రిలీఫ్ అయిపోయింది. అక్కడికి ఆ క్షణమే వదిలేసి మనకేం కాదు, మన బేబీకి ఏం కాదు అని అనుకున్నా. మీ వీడియోస్ చాలా చూశాను మేడం నేను. నాకు దాంట్లో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవి చూసి కొద్దిగా మోటివేషన్ ఎక్కువైంది, ధైర్యంగా అనిపించింది. మేడం బాగా చూస్తారు, ఏం కానీరు బేబీకి అని టాక్ టు బేబీ చేసుకుంటున్నా.
టాక్ టు బేబీలో బేబీకి ఒకటే చెప్తున్నా, నువ్వు బాగుండాలి, నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి. ఫస్ట్ డెలివరీలో పెయిన్స్ ఎక్కువ అనిపించాయి, అలా కాకుండా కాస్త పెయిన్స్ లేకుండా ఉండాలని టాక్ టు బేబీలో బాగా చెప్పుకుంటున్నా, బాగుండాలి నువ్వు అని. అట్లాగే అసలు ఏం ప్రాబ్లం లేదు, డెలివరీ టైంలో కూడా పెయిన్స్ అనిపించలేదు మేడం. అసలు డెలివరీ అయిందో లేదో అసలు కలగన్నట్టే అనిపించింది. ఒక్క అరగంటలో మొత్తం అయిపోయింది. అంత అసలు పెయినే అనిపించలేదు. ఫస్ట్ డెలివరీకి అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు అంతా సపోర్ట్గా ఉన్నారు. అరగంట సేపు కూడా మేము ఉన్నాము, ఏం కాదు ఏం కాదు అన్నారు. డెలివరీ టైంలో 10 నిమిషాలు ఎక్కువగా నొప్పులు వచ్చి ఉంటాయి. ఆ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. అది కూడా నాకు ఒక రవ్వ ఇబ్బంది లేకుండా అయిపోయింది. అసలు నొప్పి తెలియలేదు ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఆ 10 నిమిషాలకు కూడా అది సేవ్ అయింది. మెడిటేషన్ చేస్తున్నాను, వాకింగ్ రోజు చేస్తున్నాను. ఎక్సర్సైజ్ పెద్దగా చేయలేదు, కానీ వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ మటు బాగా చేస్తున్నాను. ఎక్కువ మీ వీడియోస్ చూసాను మేడం నేను. అదే నాకు సగం ధైర్యం ఇచ్చేసింది అనిపించింది. ఏ వీడియోస్ ధైర్యం ఇచ్చేవి అంటే అనిత అని ఒక వీడియో ఉన్నది, అలాగే చాలా వీడియోలు చూస్తా వస్తున్నాను. సో నీకు ఎట్లా ఆ బాధ టెస్ట్ లో బాగుంది అన్నప్పుడు అప్పుడు పోయిందా? అప్పుడు పూర్తిగా లేదు, ఒక రవ్వ ఉన్నది ఎక్కడో. మిమ్మల్ని వచ్చి కలిసేదాకా ఒక రవ్వ నింది. వాళ్ళు చెప్పారు ఫోన్ చేసి, ఆయన మీ కాడికి వచ్చి మీరు మాట్లాడలేక, ఏం కాదమ్మా బేబీ సేఫ్గానే ఉంది, మీరు అంతా బాగుంటుంది, మంచి బిడ్డని తీసుకుంటారు మీరు అని మీరు చెప్పాకే మాకు ఒక రవ్వ ధైర్యం వచ్చింది. మీరు చెప్పారు పూర్తిగా వదిలేసాను. మళ్ళీ డెలివరీ టైంలో కొద్దిగా టెన్షన్ వచ్చింది, ఒక్క రవ్వ అనిపించింది టెన్షన్ గా. ఎందుకు టెన్షన్ పెడుతున్నామని మేడం వాళ్ళు అడిగారు. ఈ విధంగా మేడం ఏమన్నా అవుతుందేమో అని అంటే, నేను మేడంకి చెప్తాను అని అన్నారు. వెంటనే మీరు వచ్చేసారు. వచ్చి అదేం కాదమ్మా అని మీరు డెలివరీ టైంలో ఆ 10 నిమిషాలు మీరు వచ్చి చెప్పినాక ఫ్రీ అయిపోయి, అసలు ఆ 10 నిమిషాల్లో ఇంకొక అరగంటలో నాకు డెలివరీ అయిపోయి కలగన్నట్టే. అసలు డెలివరీ అంటే నాకు చిన్న భయం కాదు, నాకు టెన్షన్ కూడా ఎక్కువ. ఆ నాకున్న టెన్షన్కి దానికి డెలివరీకి అసలు కలగన్నట్టే ఉంది మేడం. పక్కనే ఉన్న మేడం వాళ్ళు కానీ మీరు కానీ బాగా సపోర్ట్ చేశారు. భయం అనిపించలేదు, డెలివరీ అంటే భయం అనిపించలేదు. నాకున్న టెన్షన్కి అసలు నాకు టెన్షన్ ఎక్కువ, కాస్త మీరందరూ పక్కన ఉండడం వల్ల అసలు భయం అనిపించలే. డెలివరీ అయిపోయిందా అనిపించింది 10 నిమిషాలకల్లా. ఫస్ట్ బిడ్డకి ఎంత వయసు? 12 సంవత్సరాలు మేడం. మాకు 13 ఏళ్ళు అయింది పెళ్ళి. సంవత్సరానికి అబ్బాయి పుట్టాడు. ఎట్లా ఈ బిడ్డ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిందా? లేదు మేడం, మామూలుగానే. మధ్యలో అబార్షన్లు అయినాయి. వెంగడగిరిలోనే చూపించుకుంటున్నాం, అక్కడ ఏం చెప్పలేదు. మళ్ళీ మీ కాడికి వచ్చాక అసలు మాకు తెలియదు ఇక్కడ హాస్పిటల్ ఇది ఉందని. మా పక్కింటి వాళ్ళు అన్నాక అప్పుడు ఏడకొచ్చాక అసలు ఎందుకు ముందుగానే రాలేదు మనకి తెలియలేదే అని అనిపించింది. ఓకే ఓకే. ఒక విషయం, ఎందుకు ఈమెకి ఈజీగా డెలివరీ అయిపోయింది అంటే మామూలుగా మనం పిక్చర్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గర్భసంచి ద్వారం డెలివరీ ఈజీనో కష్టమో, గర్భసంచి ద్వారం మెత్తగా రబ్బర్ బ్యాండ్ లాగా అయిపోతే చాలా ఈజీగా ఓపెన్ అయిపోతే తల దిగడం ఈజీ. ఆ తల దిగేటప్పుడే కొంచెం పెయిన్ తెలుస్తుంది. ఈమెకి అదే జరిగింది. ఎందువల్ల అది జరిగింది అట్లా అంటే, ఆమె ఫస్ట్ వీడియోస్ చూసింది, కొంత ఫ్రీ అయిపోయింది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఇదంతా కొంత హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా డౌట్ ఎక్కడో ఒక దగ్గర ఆ టైంలో మళ్ళీ పెట్టుకునింది ఆ బిడ్డకి ఎట్లా. ఇది ఆ డౌట్ ఏం కాదు అని చెప్పినప్పుడు వదలగలిగింది, అది ఇంపార్టెంట్. మేమేందంటే మేడం, ఒకటి మేడం, మనము ఇంత హాస్పిటల్లో మన బోటోలో మనము ఏడా ట్రీట్మెంట్ చేయించుకుంటామా అనే ఒక టెన్షన్ అనేది ఉన్నది. మీరు ఏడకు వచ్చిన తర్వాత అవన్నీ లేదు, నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఏడకు వచ్చినారు కాబట్టి నేను చేస్తాను అని మీరు చెప్పినాక మేము చాలా వరకు మన బోటోళ్ళకి ఇట్లా ఆమె ఇక్కడ ఈ రోజుల్లో కూడా ఉండదా అనే లెక్కతో మేము చాలా వరకు మనస్ఫూర్తిగా నమ్మినాం మేడం. మిమ్మల్ని నమ్మినాక మేము బేబీకి చెప్పుకొస్తా ఉన్నా. రోజు నేను కూలి పనికి పోతాను, ఇంటికి వచ్చినాక బేబీతో చెప్పేది, అమ్మా నువ్వు ఏ పిచ్చి బాగమ్మా, మేడం లక్షణంగా నువ్వు కానిపోయిపోతా అని చెప్పావు,
అని మేడం చెప్పిందని బేబీతో చెప్పుకుంటూ ప్రతిరోజు నిత్యం ఏ రోజు ఆపేది లేదు, మాట్లాడుతానే బాగా చేస్తా వచ్చాము. అప్పుడు మాకు కూడా ధైర్యం అనేది వచ్చింది, ఓ ఇబ్బంది లేదు కానుపైపోద్ది అని. మా భార్యకి కూడా ఏం ఇబ్బంది లేదంటమ్మా, బాగా కానుకైపోతుంది అని చెప్పి 3 రోజుల ముందే ఇక్కడికి వచ్చాము. మీరు ఇక్కడ లక్షణంగా ఉండమన్నారు, కానీ మేము ఇక్కడ ఉండలేక మా వాళ్ళు ఉంటే వాళ్ళ కాడు ఉండి ఆ టయానికి వచ్చాము. వచ్చినా నొప్పులు అయితే రాలేదు. మేడం చెప్పాము, మేడం ఏంటంటే ట్యాబ్లెట్ వేశారు. అసలు కానుపు అయ్యింది, లోపలికి పోయిన వచ్చి టెన్షనే. పోయిన 10 నిమిషాలకంతా కానుపు అయిపోయి బ్రహ్మాండంగా మేడం సెలవుతో లక్షణంగా పెట్టి చేతికి వచ్చేసింది. అది మేడం 10 నిమిషాలే మేడం అసలు నొప్పులు, దానికి మించి ఏం లేదు. ఆ 10 నిమిషాలు కూడా బ్రీతింగ్ అది చేసుకుంటా ఉంటే అంత పెయిన్ అనిపించలేదు. డెలివరీ చేసుకునే వాళ్ళకంతా ఏంటంటే బ్రీతింగ్ ఆ టైంలో టెన్షన్ లేకుండా, టెన్షన్ పడకుండా ఫ్రీగా మీ మీద వదిలేస్తే అసలు నొప్పులు అనేవే తెలియవు. అర్థంగా నొప్పులు వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు బ్రీతింగ్ అని చేసుకుంటే ఆ నొప్పి కూడా అనిపించదు. మనం ఫ్రీ అయిపోవాలి, ముందు టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి మీ మీద వదిలేయాలి మేడం. అంతే, నేను అంతే డెలివరీ టైంలో టెన్షన్ పడ్డాను అన్నాను. మీరు చెప్పాక అంతే, మేడం ఉన్నారు, నేను అంతా మేడం మీదే వదిలేసాను, మేడం ఉన్నారు, మేడం చూసుకుంటారు అని అన్నా. మీరు అట్లాగే చక్కగా ఉంది మేడం బేబీ, ఏం ముక్కు ట్రబుల్ ఏం లేదు, బాగుంది, మంచి బేబీని చేశారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. టాక్ టు బేబీలో ఏమేమి చెప్పుకునేవాళ్ళు? నేను టాక్ టు బేబీలో పెయిన్స్ ఎక్కువ ఉండకూడదు ఇవి చెప్పుకునేదాన్ని. అట్లాగే పెయిన్స్ కూడా లేవు అని నేను టాక్ టు బేబీ చేసుకున్నా కాబట్టి అంత పెయిన్స్ అనిపించలేదు. టాక్ టు బేబీలో అదే టాక్ టు బేబీకి చెప్పినప్పుడు బేబీ కదిలేదా? మూమెంట్స్ ఇస్తారు. నాకంటే మా ఆయనకి ఎక్కువ ఇస్తారు. నాకు బాగా మా బేబీ పని నుంచి వచ్చినప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా, మేలుకోనున్నావు అన్నప్పుడు బాగా కదలిక బ్రహ్మాండంగా తెలిసేది మేడం. నాకంటే ఆయన పుట్టిన తర్వాత పుట్టినప్పుడు కూడా వాయిస్ వింటే చాలు, వాయిస్ వింటే కళ్ళు తెరిచి ఏడున్నాడు నేను వచ్చేలాగా టైం చాలా అయిపోతుంది మేడం. అప్పుడు కూడా మేలుకొనే ఉన్నప్పుడు మన గొంతుగా నింటే బ్రహ్మాండంగా లేచి అట్లా అట్లా చూస్తుంది. వాళ్ళ అన్న వచ్చినా గాని అన్నున్నాడు అంటే అలాగా కూడా బాగా గమనిస్తా ఉంటది. బ్రహ్మాండంగా లక్షణంగా మేడం మీ పుణ్యం వల్ల లక్షణంగా ఒక బిడ్డ, నేను అనుకున్నది ఆడబిడ్డే అనుకున్నా, దేవుడికి మొక్కిన ఎట్టో దేవుడి వల్ల ఆడబిడ్డే ఇచ్చారు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీ దయ మేడం, మొత్తం మంచి బేబీని ఇచ్చారు. నేను వరకు మేడం నా ఉన్న రోజులు గుర్తు పెట్టుకుంటా, ఎంతో మంది చెప్పగలుగుతా. ఎవరైనా డాక్టర్ని నమ్మి వాళ్ళ చేతల్లో పెడితే బ్రహ్మాండంగా ఎవరైనా లక్షణంగా కానుం చేస్తారు. నమ్మాలి ముందు ఫస్ట్ మేడం మీద వదిలేయాలి, నమ్మకం ఉండాలి. ఫ్రీ డెలివరీ అయిపోతుంది, నమ్మకం ఉంటే మన టెన్షన్ తగ్గిపోద్ది. ఓ మేడం ఉన్నది కదా అని టెన్షన్ ఉండదు, నార్మల్ గా ఫ్రీ అయిపోతాం. మనం ఫ్రీ అయిపోయినప్పుడు మనకి ఫ్రీ డెలివరీ అయిపోతుంది. ఒక్కరవ టెన్షన్ పెట్టుకున్నా అది కష్టం అయిపోతుంది మళ్ళీ కదా. ముందు ఫ్రీగా మనం ఫ్రీ అయిపోవాలి, మీరు ఉన్నారని నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకంతోనే మన ఒంట్లో ఫ్రీ అయిపోద్ది. అది ఎట్లా నీకు తెలిసింది మేడం? డెలివరీ టైంలోనే నాకు అనిపించింది మేడం. డెలివరీ టైంలో మీరు వచ్చి ఆ లాస్ట్ టైం చెప్పారు కదా, ఏం కాదమ్మా అదేం కాదు పెరిగిపోయి ఉంటుంది అని మీరు సపోర్ట్గా మాట్లాడినారు. ఆ 10 నిమిషాల్లో మీరు చెప్పినది ఆ క్షణమే వదిలేశాను నేను. అది వదలడం అనేది నాకు మీ మీద నమ్మకం మేడం. వదులుతున్నాను అనేది నీకు తెలిసిందా? తెలిసింది. మేడం వచ్చి మాట్లాడినారనగానే నేను బయట వచ్చి వాళ్ళకి తీసేసాను మేడం. బయట అమ్మలకు కూడా చెప్పా, ఈ విధంగా మేడం వచ్చి చెప్పారు, ఏం కాదనింది, ఏం కాదులే అని నేను కూడా చెప్పాను. అంటే ఆ క్షణంలోనే నా భయం పోయింది. ఆ నిమిషమే మీరు వచ్చి చెప్పంగానే ఆ నిమిషం నా భయం పోయింది. నేను ఫ్రీ అయిపోయా. నేను ఫ్రీ అయిపోవడం వల్ల నాకు టెన్షన్ లేకపోవడం వల్ల నా ఫ్రీ డెలివరీ అయిపోయింది. అది కాకుండా టాక్ టు బేబీలో కూడా అదే చెప్పుకుంటా వచ్చా, పెయిన్స్ ఏమి ఉండకూడదు, నువ్వు సేఫ్గా ఉండాలి, సేఫ్గా రావాలి అని. టాక్ టు బేబీ కూడా ఎక్కువ చేయడం వల్ల పెయిన్స్ కూడా పెద్దగా అనిపించలేదు. 10 నిమిషాలు బ్రీతింగ్ చేసుకుంటే అది నార్మలే. ఇంకా 10 నిమిషాలకు కూడా టాక్ టు బేబీ బాగా చేయండి. బాగా చేస్తాను. మామూలుగా మేడం నేను మామూలుగా ఇట్లాంటివన్నీ నమ్మను. మామూలుగా ఏందో చెప్తా ఉంటే టీవీల్లో వింటా ఉన్నానే గాని నేను
మా బేబీతో పలానా రోజు నువ్వు రావాలి, ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్నప్పుడు ఆ పాప అంతలాగా నాకు సహరించి కిక్కిచ్చింది మేడం. బుధవారం రోజు ఖచ్చితంగా మేడం మేము వచ్చాము మేడం. సోమవారం రోజు మాట్లాడాను, ఇక్కడికి వచ్చాను, పలానా రోజు బుధవారం రోజు ఏ కాడికి నాకు ఖచ్చితంగా మీరు బయటపడిపోవాలి, ఎలాంటి ఇబ్బంది చేయకూడదమ్మా అంటే అట్టే తన్నింది మేడం బ్రహ్మాండంగా. సరే బుధవారం డెలివరీ అయితే నీ బేబీ మాట నీ మాట ఒకటే అని అన్నాను మేడం. నేను ఆ రోజు నైటే అన్నాడు, కిక్కిచ్చింది. నిజంగానే బుధవారం అవుతుందా అని అనుకున్నా. పెయిన్స్ రాలేదు, నైట్ నిజంగానే డెలివరీ అయిపోయింది. అప్పుడే అనుకున్నా, ఓ ఈ బేబీ కూడా తండ్రికే సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నా నేను. ఇప్పుడు కూడా రాగానే మాట్లాడితే అటు ఇటు చూస్తుంది. తండ్రికి బాగా కనెక్షన్ అయిపోయింది. ఆ టాక్ టు బేబీ వల్లే నాకు కూడా బాగా కనెక్షన్ అయింది. కనెక్షన్ అవ్వడం వల్లే కదా నాకు కూడా పెయిన్స్ ఎక్కువ ఏం తెప్పలేదు, నాకు కూడా కనెక్షన్ అయిపోయింది. నాకంటే ఎక్కువగా ఆయన్ని బాగా టాక్ టు బేబీ చేయడం వల్ల ఎక్కువ కనెక్షన్. నాకేందంటే మేడం పిల్లలంటే భలే ఇష్టం మేడం. కానీ ఫస్ట్ బాబు పుట్టినప్పుడే ఎంబటే చేసుకొని ఉంటే పోయిన్ను, పరిస్థితులు బాగాలేక ఎట్లా అనుకుంటా ఈ వెనక్కున్నా కానీ నాకు మంచే జరిగింది. దేవుడు మీలాంటి డాక్టర్ వల్ల అందరూ ఉంటారు, డాక్టర్లు తీసుకుంటాం వస్తాం చూపించుకొని పోతాము. మామూలుగా ఉండి దగ్గరుండి ధైర్యం చెప్పేది అనేది మీలాగే దానికి ఇదే ఉదాహరణ మేడం. నేను ఎంతో మంది చెప్తా ఇలాగా చూపించుకోండి. ముందు ధైర్యం కావాలి మేడం. ధైర్యం ఇచ్చే వాళ్ళు ఉండాలి, పక్కన సపోర్ట్ గా ఉండాలి. అది ఎక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. టాక్ టు బేబీ కూడా ఇక్కడే ఈ హాస్పిటల్లోనే చూసా, ఎక్కడా చూడలేదు. అది మెయిన్. టాక్ టు బేబీ చేయడం వల్ల అందరూ అనుకుంటారేమో, అది మనకి చాలా సపోర్ట్ ఇస్తుంది. మనం ఏముంది టాక్ టు బేబీ, మనం మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ ఉంటాము. మీకు నలుగురు ఉన్నప్పుడు మాట్లాడడం ఇష్టం లేనప్పుడు అయితే మీరు ఒక్కరే ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం నాన్న ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటే కనెక్షన్ అయిపోతారు, ఆటోమేటిక్గా మీరే కనెక్షన్ అయిపోతారు. అంతే. సంతోషం, థ్యాంక్ యూ బాగా చెప్పారు. ఇప్పుడు కూడా టాక్ టు బేబీ అట్లనే బాగా చేసి మంచిగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.